వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అర్బన్ నక్సల్స్ పై దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో అర్బన్ నక్సల్స్ పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. అర్బన్ నక్సల్స్ వారికి సహకరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సిఆర్పీఎఫ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో అర్బన్ నక్సల్స్ ఉన్నట్లు గుర్తించిన కేంద్రం వారి కదలికలపై నిఘా పెంచాలని కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురి సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ అంతర్గత విచారణ జరిపింది. రాబోయే కొద్ది రోజుల్లోనే పలువురు అర్బన్ నక్సల్స్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన తెలంగాణలో ఎక్కువ మంది అర్బన్ నక్సల్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులకు ఆర్థికంగా, వైద్యపరంగా, ఇంటెలిజెన్స్ పరంగా వీరిలో కొంతమంది అండగా ఉన్నట్లు కేంద్రం దృష్టికి వెళ్లింది. మావోయిస్టులకు అవసరమైన వనరుల సేకరణలోనూ మరికొంతమంది క్రియాశీలకంగా ఉన్నారని గుర్తించింది. కొన్ని విద్యాసంస్థల్లో మావోయిస్టు సానుభూతి పరులను పెంచుతున్నారని, సాహిత్యం, ప్రసంగాలు, సెమినార్ల ద్వారా అమాయక యువతను మావోయిస్టుల వైపు ప్రభావితం చేస్తున్నారని భావిస్తోంది. తమ సోషల్ మీడియా ఖాతాలను మావోయిస్టు అనుకూల ప్రచారానికి వేదికగా మార్చుకున్నట్లు కేంద్రం దృష్టికి వెళ్లింది. కేంద్రం చర్యలతో అడవుల్లో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలుస్తూ ఉంటే మావోయిస్టులను కొంతమంది హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, మరికొందరు వారిని ప్రోత్సహిస్తున్నారని గుర్తించింది.